ఏం రైతు బంధు లేదు ఏం లేదు. ఇప్పుడు పింఛన్ ఇచ్చే 2వ తారీఖున పింఛన్ కూడా అయిపోయినాయి. మీ పింఛన్ కూడా రావట్లేదా? ఏ రావట్లేదు. నెల అయినాయి, నెల అయిపోయింది. ఏం లేదు. ఈ ఆయన పేరేందో ఆయన కాంగ్రెస్ గెలిచిండు, మాకందరినీ దోసుకుంటాడు. మొత్తం దోసుకుంటాడు. మొత్తం రైతులు రాజు చేస్తా అంటాడు. అబ్బో అన్ని రైతులు బాగు చేస్తాడు, అందరికి బాగు చేస్తాడు. అంతేనా? అంతే మరి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండేనా? కేసీఆర్ ఉన్నప్పుడు అన్నింటి సౌత్ మంచిగా ఉంది. రైతు బంధు వేసిండు, నెల వేసిండు, పింఛన్ నెల ఇచ్చిండు, అన్నింటి ఇచ్చిండు. ఈయన వచ్చినాక ఇప్పుడు 2 నెలలు అయింది. 2 నెలలు మళ్ళా గెలుస్తాడా? ఓటు వేస్తారా? ఇక అయిపోయాయి, వీడికి అయిపోయాయి. ఇక ఓటేరు ఇగో అయిపోయాయి, కథమే. ఇక ఏమో చెప్తాడేమో అని మేము ఎత్తు చేసినాము. ఏం చేద్దామా? ఇప్పుడు ఉడియా బస్తాలకు శిలా నాచోటి పోతే నిలబడతా నేను తొక్కి సవ కొట్టాడా అట్లా ఎందుకు చేసిండు? కేసీఆర్ ఇచ్చాడు. పోతా పోతే కుటుంబం మీద పోయినా ఎత్తుకొని వచ్చేది. వెట్టాడు సంగతి ఆయన చేసిండు. గట్లా నిలబడతారా? ఈ వయసులో కూడా నాయకులు లేరు, నీసలు నిలబడతాను. తెలుగులో తెచ్చుకోండి. నాశనం పోతే తొక్కుతారు. భయానికి పోతలేవు. పోతాంలే. ఇంత ముందు ఎట్లుండే యూరియా బత్తాలకి? ఇంత ముందు కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే యూరియా బత్తాలు? ఎమ్మటే దొరికేదా కేసీఆర్ ఉన్నప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు పోతే రూమ్ మీద వచ్చాడు బస్తాలు వేసుకొని వచ్చేది. నిలబడలే లేదు. మరి ఇప్పుడు యూరియా ఏంది పంట పండుతుందా? ఇప్పుడు మొక్కజొన్న వేసినావు, ఒక్కొక్కరు తలకాయ పట్టుకొని కొట్టుకుంటారు. ఎందుకు? యూరియా బస్తాలు దొరుకుతుంది. అంతేనా? కోడియంగా పోయి నిలబడ్డా, సిరాలు నిలబడ్డా కూడా దొరుకుతాంలే. సీరియల్ నిలబడ్డా దొరుకుతాంలే. దొరికేటోళ్ళు దొరుకుతుంది, దొరికేటోళ్ళు లేదు. గట్లే. మళ్ళీ కాంగ్రెస్ వాళ్ళు ఓటే ఏం చెప్తావు నువ్వు? మేము ఏమంటాం? డైరెక్ట్ చెప్తా. మొఖం మీద చెప్తా.